జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలన్నారు ఆ పార్టీ నేతలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ హయాంలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్నారు. సాంస్కృతిక మూలాలను వేరు చేసేందుకు కాంగ్రెస్ యత్నించిందని ఆరోపించారు కమలం నేతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం ఉధృతం చేసింది బీజేపీ. బోరుబండ డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఇంటింటికి తిరుగుతూ కమలం అభ్యర్థిని గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చారని ఈసారి బీజేపీ అవకాశం ఇవ్వాలన్నారు. తరువాత వెంగళరావు నగర్ డివిజన్లో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మణిపూర్లో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మణిపూర్లోని ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిను పరిశీలించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడి నోని జిల్లాలో పర్యటించారు బండి. కేంద్ర పథకాల అమలు, జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై అధికారులతో సమీక్ష చేశారు. కేంద్ర పథకాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మణిపూర్ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విఫలమయ్యాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రెండు పార్టీల పాలనలో ప్రజలు విసిగిపోయి మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. జూబ్లీహిల్ సెగ్మెంట్లో అనేక కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, స్ట్రీట్ లైట్స్ వంటి ప్రాథమిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు రామచంద్రరావు. ఈ డెవలప్మెంట్ అంతా కూడా గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వారిద్దరి కాంబినేషన్తో హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియం కానీ, సైబర్ సిటీ కానీ ఈ ప్లానింగ్ అంతా జరిగింది. సరే, తర్వాత గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేశారు. నేను దాంట్లో ఐ డోంట్ డినై ఇట్. హైదరాబాద్ డెవలప్ చేస్తుంటే వేర్ ప్రైమ్ ల్యాండ్స్ ఆర్ దేర్, యువర్ డెవలప్ దేర్. వాట్ అబౌట్ ది కామన్ రెసిడెంట్స్? జాతీయ చైతన్యాన్ని, సాంస్కృతిక మూలాలను వేరు చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. వందే మాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 7 నుంచి 25 వరకు విద్యా సంస్థల్లో వందే మాతరంపై సదస్సులు నిర్వహిస్తామన్నారు ఎంపీ లక్ష్మణ్. జాతీయ చైతన్యాన్ని, సాంస్కృతిక మూలాలను ఏ రకంగా వేరుదీసేటువంటి ప్రయత్నాలు చేశారు. చివరికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో మరి ఆ రోజు ఆ పీఠికలో రామాయణకు సంబంధించిన దృశ్యాల పట్ల కూడా ఏ రకంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారో ఇది కాంగ్రెస్ దిగజారుడు రాజకీయానికి అద్దం పడుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తున్న బీజేపీ నేతలు, సీనియర్ నేతలకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. బూత్ లెవెల్లో ఇన్ఛార్జీలు నియమించి క్యాంపెయిన్ కొనసాగిస్తున్నారు.